దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్పై పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి సారథ్యంలో జూన్ మహేంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సచిన్. దళపతి విజయ్, జెనీలియా, బిపాషా బసు జంటగా నటించిన ఈ చిత్రం 2005 ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత రిలీజ్కు సిద్ధం చేశారు ఈ చిత్రాన్ని. ఇక ఈ మూవీ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 8 కోట్ల రూపాయల బడ్జెట్తో 2005లో నిర్మించారు. ఇక ఈ మూవీ అప్పట్లో 10 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 300 స్క్రీన్స్లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుక్ మై షోలో ఓపెన్ అవ్వగా మంచి స్పందన అయితే లభించింది. రికార్డు స్థాయిలో 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. సింగిల్ థియేటర్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా భారీగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సచిన్ సినిమాకు వస్తున్న ఆదరణపై డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 7 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సో రిలీజ్ నాటికి లైఫ్ టైం కలెక్షన్లు 10 కోట్లను దాటడమే కాకుండా గిల్లీ రికార్డు వసూళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ చెబుతుంది. సౌత్ ఇండియాలో రిలీజ్ కలెక్షన్ల విషయానికి వస్తే గిల్లీ అత్యధికంగా 10.6 కోట్ల రూపాయలు, ఆ తర్వాత గబ్బర్ సింగ్ 8 కోట్ల రూపాయలు, బిజినెస్ మ్యాన్ 5.3 కోట్లు, సింహాద్రి 5.14 కోట్లు, ఖుషి 4.15 కోట్లు, జల్సా 3.2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఇప్పటి వరకు సచిన్ సినిమా గిల్లీ తప్ప అన్ని సినిమాల రికార్డులను కలెక్షన్లను దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.